కలియుగంలో ఎవరో పెట్టిన శాపాలు ఎవరికి తగలవు. వాళ్ళు చేసిన పాపలే వాళ్ళని కర్మ రూపంలో శిక్షిస్తుంది. నిజాన్ని నిప్పులో కాల్చివేసిన, సమాధిలో పూడ్చి చేసిన ఏదో ఒకరోజు కాలం దాన్ని వెలికి తీస్తుంది. స్వార్థం నిండిన మనసుకి ఎంతో మంచి చెప్పినా వినరు. సర్వం కోల్పోయాకే అర్థమవుతుంది తను చేసింది ఏంటి అన్నది. ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం. మనిషికి బాధ తెలియనంత వరకు భగవంతుడు అర్థం కాడు. బాధ తెలిసాకే భగవంతుడు తప్ప వేరే ఎవరు అర్థం కాదు. అబద్ధం వైపు జనాలు ఉంటే నిజం వైపు దేవుడు ఉంటాడు. వైరాగ్యం గలవారికి భగవంతుడు ఆకర్షిస్తాడు. వైరాగ్యం లేని వారిని లోకం ఆకర్షిస్తుంది. 100 ఏళ్ల కష్టాలను 2 ఏళ్లలో చూశాను. సంతోషానికి కష్టానికి మధ్యలో సన్నటి దారి. రెండింటికి అలవాటు పడకుండా జీవితాన్ని నడిపించు శివయ్య. Please subscribe and like. Please support my channel.